స్వర్గానికి అధిపతి ఇంద్రుడు. ఆయననే దేవేంద్రుడు అని కూడా పిలుస్తారు. ఋగ్వేదంలో ఇంద్రుడు చాలా ముఖ్యమైన దేవుడు. పద్మపురాణం ప్రకారం ఇంద్రుని శరీరంపై 1000 కళ్ళు గౌతమ ఋషి శాపం వల్ల లభించాయట. అయితే మొదట్లో అవి కళ్ళు కావు, 1000 యోనులు. తర్వాత అవి కళ్ళుగా మారాయని చెబుతారు. దీని వెనుక ఉన్న కథ గురించి ఇవాళ మన వీడియోలో తెలుసుకుందాం. అహల్య గౌతమ మహర్షి భార్య. ఆమెకు శాశ్వతంగా యవ్వనంగా ఉండే వరం ఉండేది. ఆమె అత్యంత సౌందర్యవతి. దేవేంద్రుడు ఒకసారి భూమిపై సంచరిస్తున్న సమయంలో అహల్యను చూసి ఆకర్షితులవుతారు. ఆమె గౌతమ మహర్షి భార్య అని తెలిసి ఆయన ఒక పథకం రచిస్తాడు. బ్రహ్మముహూర్తం సమయంలో ఋషులు పూజలు చేస్తారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. దేవేంద్రుడు చంద్రుని సహాయంతో వాతావరణాన్ని ఉదయంలా కనిపించేలా చేస్తాడు. ఒకరోజు చంద్రుడు కోడిగా మారి కూత వేస్తారు. గౌతమ మహర్షి సూర్యోదయం అయిందనుకున్న సమయంలో పూజ కోసం బయటికి వెళ్తారు. అలా గౌతమ మహర్షి బయటికి వెళ్ళాడో లేదో ఇంద్రుడు మారువేషంలో అహల్యాదేవి దగ్గరికి గౌతమ మహర్షి రూపంలో వెళ్తారు. గౌతమ మహర్షి సూర్యోదయం కాలేదని నది వద్దకు చేరుకోగానే గ్రహిస్తారు. ఏదో తప్పు జరుగుతుందని తెలుసుకున్న గౌతమ మహర్షి వెంటనే తన ఆశ్రమానికి వెళ్తారు. అక్కడ అహల్య ఇంకా ఇంద్రుడు కలిసి ఉండటం చూసి ఆగ్రహంతో తన భార్య అయిన అహల్యను రాయిగా మారమని శపిస్తారు. అలాగే తన దివ్య దృష్టితో ఇంద్రుడు పన్నిన పన్నాగం తెలుసుకుంటాడు. దీంతో ఇంద్రుణ్ణి కూడా శపిస్తాడు. ఏ యోని కోసం ధర్మాన్ని వదిలి భ్రష్టుడైపోయావో ఆ యోని నీ శరీరంపై కనిపించాలని 1000 యోనిలతో శరీరం నిండిపోవాలని శపిస్తారు. క్షమించమని ఇంద్రుడు గౌతమ మహర్షిని ఎంత వేడుకున్నా గౌతమ మహర్షి ఆయనను క్షమించడు. దీంతో ఇంద్రుడు తన శాప నివారణ కోసం సూర్యభగవానుడిని తపస్సు చేస్తారు. సూర్యభగవానుడు శాపాన్ని నివారించలేను కానీ శరీరం మీద ఉన్న యోనులను కళ్ళగా మార్చగలను అని చెప్తారు. ఆ తర్వాత ఇంద్రుని శరీరంపై యోనులన్నీ కళ్ళుగా మారిపోతాయి. అయితే అహల్యకు స్వయంగా విష్ణుమూర్తి ద్వారా శాప విమోచనం కలుగుతుందని వరం ఇస్తారు గౌతమ మహర్షి. కాలక్రమేణా శ్రీరాముల వారి పాదాలను తాకిన రాయి అహల్యగా మారుతుంది. కాంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.